ఏం ఫీల్ ఉండదు మామయ్య. మొత్తానికి నవీన్ పోలిశెట్టి సినిమా వచ్చేసిందండి. నవ్వించడానికి సంక్రాంతికి ఒక ఆట ఆడించడానికి నవీన్ పోలిశెట్టి కూడా ఇప్పుడు రంగంలో దిగుతున్నాడు సంక్రాంతికి. మొత్తం ఇన్ని సినిమాలు ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. దగ్గర మన శంకర్ వరప్రసాద్ ఒకటి, నెక్స్ట్ యష్ ఏదో ఒకటి వస్తుంది, రెండోది ఇప్పుడు నవీన్ పోలిశెట్టి సినిమా వస్తుంది. చూద్దాం ఒకసారి ట్రైలర్ ఎలా ఉందో. మనం ఒకసారి ట్రైలర్ చూసిన తర్వాత కంక్లూజన్కి వద్దాం. లెట్స్ బ్యాక్ ఇన్ టు అనగనగా ఒక రాజు, ఆ రాజుకి చాలా పెద్ద మనసు. కామెడీ టైమింగ్ అయితే సూపర్ గా ఉంటుంది. కామెడీ టైమింగ్ మనోడిది. ఉండి కన్నం పెద్ద చేయమని నోట్లు పట్టట్లేవు. చిల్లర వేయడం చిన్న కథం పెట్టాను. సపరేట్ ఉండి చేయించండి. నాకు కాబోయే మామగారికి 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, ఆయన ఎఫెక్షన్ మొత్తం డివైడ్ అయిపోతుంది. ఎఫెక్షన్ అంటే సొట్టలు భలే పడతాయి. ఇక్కడ ఎలా పడతాయి కానీ సొట్టలు. ఆ మనసులోకి తగదగా మెరిచిపోయే నగలేసుకుని హీరోయిన్ నాకు ఎందుకో కొద్దిగా ఈ సినిమాకి మైనస్ లాగా అనిపిస్తుంది. హీరోయిన్ తిరిగి చెప్పమ్మా. అయ్యో తిరిగి చెప్పమంటే అటు తిరిగి చెప్పండి. రిపీట్ చేయమని. అమ్మాయి చాలా తెలివైంది. అమ్మాయి చదివింది ఇంటర్ దాకా. సంతోషం. మీ కుక్కే బ్రాండ్? మాది గోల్డెన్ రిట్రీవర్ అండి. మీ బ్రాండ్? బ్లాక్ డాగ్ అండి. బ్లాక్ డాగ్. నల్ల కుక్క బ్లాక్ డాగ్. నాకు బ్లాక్ డాగ్ ఉంది, వెరీ క్యూట్. బా సంక్రాంతి బొట్టోడు కూడా ఉన్నాడు ఈ సినిమాలో. నీకు ఫ్యూచర్ లో అమెరికా వెళ్ళే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి? బాబోయ్, నేను చిన్నప్పుడు అంతా అక్కడేనండి. ఏరా ఆ వైట్ హౌస్. శభాష్. అప్పుడు రాజుగారికి పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏంటి ప్రాబ్లం? ఓ పుష్ప విలన్ కూడా ఉన్నాడు ఇందులో. నీతో ప్రేమలో నేను చాలా దూరంగా వెళ్ళిపోయాను. ఇప్పుడు యూటర్న్ తీసుకోమంటే నా ప్రేమ కుక్కట్పల్లి ఫ్లైఓవర్ లాంటిది. అక్కడ యూటర్న్ లేదు. పెళ్లి ఎలా జరుగుతుంది? ఓకే, ప్రశాంతంగా ఉన్నోడిని ప్రశాంత్ జూన్ లో తీసుకొచ్చారు. కామెడీ పంచింగ్స్ కూడా బాగుంటాయి నవీన్ పోలిశెట్టిది. గౌరవపురం జమీందార్ గోపరాజ్ గారు మనవడు రాజుగా చెప్తున్నాను. ఈ రోజు రాజుగాడి పెళ్లి 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోద్ది. భూపతిరాజు గారు పండక్కి అల్లుడు వచ్చేస్తా, రెడీగా ఉండండి. మరి బాగుంది, మంచి కలర్ఫుల్ గా ఉంది మూవీ అంతా కూడా. స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నవీన్ పోలిశెట్టి. మీ అమ్మాయిలకి ఏం ఫీలింగ్స్ ఉంటాయి చాలు? ఎప్పుడైనా బ్రేకప్ అయిన తర్వాత ఒక అమ్మాయి మందు తాగేసి గడ్డం పెంచుకొని తిరగడం చూసి ఫీలింగ్స్ ఉంటాయి కదా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన నవీన్ పోలిశెట్టి మూవీ మటుకు మంచి కామెడీ కంబ్యాక్ చేస్తున్నట్టుగా ఉంది. ఇంత లేట్గా వచ్చినా కూడా చాలా లేటెస్ట్గా ఉంది మూవీ ట్రైలర్. మరి చూడాలి సంక్రాంతి బరిలో మరి ఏ మూవీ నిలుస్తుంది అనేది. ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు సరైన సినిమాలు మన శంకర్ వరప్రసాద్ దీనికి దానికి మంచి పోటీ వచ్చేలాగా ఉంది. మరి చూడాలి మరి నవీన్ పోలిశెట్టి మార్క్ ఈ మూవీలో ఎంతలాగా ఉండబోతుందో, ఎంతలాగా ఎంటర్టైన్ చేస్తాడో. చాలా గట్టి కాంపిటీషన్ ఉంది. మరి కాంపిటీషన్లో మరి మనం నిలబడగలడా లేదా అనేది రాబోయే సినిమా వచ్చిన తర్వాత మనం చూడాలి. మొత్తానికి ట్రైలర్ అయితే మటుకు మంచిగా ఉంది, చాలా బాగుంది, నవ్విస్తుంది. ఎక్కడికక్కడ పంచ్ డైలాగులు ఉన్నాయి. నవీన్ పోలిశెట్టి మార్క్ అయితే ఉంది. మంచి కామెడీ టైమింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. కొద్దిగా మైనస్ ఏంటంటే కొద్దిగా హీరోయిన్ కొద్దిగా చూసే విధానంలో హీరోయిన్ కొద్దిగా ఈ సినిమాకి చిన్న డిసప్పాయింట్ అనిపిస్తుంది నాకు కొద్దిగా. మరి చూడాలి, అంటే మనం ముందుగుండా మన అనాలిసిస్ చేయడం అంటే ట్రైలర్లు బట్టి నేను చెప్తున్నాను. సినిమా వచ్చిన తర్వాత ఆవిడ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే కొద్దిగా ఈ మూవీలో చిట్టి ఉంటే బాగుందేమో అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ చెప్పండి నాకు కామెంట్లో. ఈ హీరోయిన్ బాగుందా లేకపోతే చిట్టి ఉంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. జాతిరత్నాల్లో చిట్టి ఉంది కదా, ఆ చిట్టి ఉండుంటే కొద్దిగా అంటే టైమింగ్ అని, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి మూవీ. ఆ జాతిరత్నాల మూవీలోని తన తాలూకా కామెడీ టైమింగ్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సినిమా బాగా కుదిరింది ఆ మూవీలోని. తను వచ్చుంటే కొద్దిగా ఈ మూవీకి ఇంకా ఎక్కువ అడ్వాంటేజెస్ ఉండేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి మనం లాస్ట్ టైం మనం వెంకటేష్ సినిమా చూసిన దాంట్లోని హీరోయిన్ కొద్దిగా మీనాక్షి
కామెడీ రోల్ అంటే ఆవిడ చేసిన పోలీస్ ఆఫీసర్ గెటప్కి సీరియస్ రోల్కి అది సరిపోయింది పర్ఫెక్ట్గా. ఇక్కడ ఏంటంటే నవీన్ పోలిశెట్టికి మంచి బ్యాకప్ ఇస్తుందా ఇవ్వదా అనేదే కొద్ది క్వశ్చన్ మార్క్ ఈ మూవీలో. మిగతాదంతా ట్రైలర్ అంతా బాగానే ఉంది. సినిమా మరి చూడాలి రాను ఎలాగుంటుంది మరి. ఇది ఈ సంక్రాంతికి ఈ బరిలో నిలబడుతుందా కలబడుతుందా అనేది చూడాలి, రాను తెలుస్తుంది ముందుగా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈరోజుకి ఇంతే. నా అనగనగా ఒకరోజు ట్రైలర్ రివ్యూ ఎలాగుందో కొద్దిగా కామెంట్ రూపంలో చెప్పండి. ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు చెప్పండి, కొద్దిగా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. సో దిస్ ఈజ్ మై రియాక్షన్ వీడియో. నాకు ఈ అనగనగా ఒక రాజు మూవీ ట్రైలర్ మీద నా రియాక్షన్ ఇది. నా రియాక్షన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు నాకు తెలియచేయండి. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. క్లాప్స్ బా.